హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చేపల పులుసు. ఎలా చేసేసేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, ముందుగా బాగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో చేపలు. చేప ముక్కలకి మసాలా కలుపుకొని పెట్టుకుందాము. ముందుగా మనం ఇందులోకి పసుపు కొంచెం యాడ్ చేద్దాము. తర్వాత కొంచెం కారం, అలాగే సాల్ట్, ఇవి 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు, కారం కలుపుకున్న చేప ముక్కలకి ఉడికేటప్పుడు దానికి మసాలా బాగా పడుతుందండి, చప్పచప్పగా లేకోకుండా. అందుకోసం ఇవన్నీ ముందుగా మనము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండు వేసుకొని బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు పులుసు పడితేనేనండి చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మసాలాకి కావాల్సినవి చూసేద్దాం. మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలాగే నానబెట్టుకున్న గసగసాలు, కొంచెం కొబ్బరి, అలాగే శనగ్గింజలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పెనం పెట్టుకొని ఇందులో శనగ్గింజలు కొన్ని, కొబ్బరి కొంచెం బాగా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తెల్లగడ్డ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేయండి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి.
దీంతో పాటు గ్రీన్ చిల్లీ కూడా వేయాలి. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా ఫ్రై చేయాలండి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కనుక నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి వేయాలి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, అదైతే ఇప్పుడు దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే మన రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. బాగా కలపాలండి. చింతపండు రసం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మనకి పులుసు కొంచెం ఎక్కువగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నానండి, నాకు ఇది సరిపోతుంది. ఈ పులుసు ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం చేప ముక్కలు అనేది 1 బై 1 వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగే 1 బై 1 చేప ముక్కని పులుసులోకి యాడ్ చేసుకుంటూ వేయాలి. అలాగే చేప ముక్కలు దీంట్లోకి వేసిన తర్వాత గంటెతో బాగా కలపెట్టకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకోవడమేనండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి.